హాయ్, వెల్కమ్ టు మహా టాక్స్. రాజమౌళి ఈ పేరు వినగానే మనకి ముందుగా గుర్తొచ్చేది భారీ సెట్స్. బాహుబలితో మనకి ఒక విజువల్ వండర్ని సృష్టించారు రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబు మూవీతో మరొక సెట్ని వేశారట హైదరాబాద్లో. ఇప్పుడు అంతటా అదే చర్చనీయాంశంగా మారింది. మరి రాజమౌళి సెట్స్ అంటే ఎంతలా ఉంటాయో మనకు తెలుసు కదా. ఆ విశేషాలు ఏంటో చూద్దాం రండి. పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ చిత్రం వారణాసి మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన ప్రత్యేక విజన్తో ఆ ప్రాజెక్టును రూపొందిస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఆ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజమౌళి అంటేనే భారీ సినిమా సెట్స్ గుర్తుకు వస్తాయి. బాహుబలి చిత్రంలోని విజువల్ వండర్ని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదంటే అది రాజమౌళి చలవే. ఇప్పుడు మరో భారీ సెట్తో హాట్ టాపిక్గా మారారు దర్శకధీరుడు. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచే అంశాల్లో వారణాసి నగరాన్ని ప్రతిబింబించే మినియేచర్ సెట్స్ ఒకటి. ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న వారణాసి నగరాన్ని రియలిస్టిక్గా తెరపై చూపించడం సాధారణ విషయం కాదు. కానీ రాజమౌళి టీం ఘాట్లు, ఇరుకైన వీధులు, ఆలయ నిర్మాణాన్ని అద్భుతంగా క్రియేట్ చేసి అసలు నగర వాతావరణాన్ని సెట్ల రూపంలోనే సృష్టిస్తోంది. ఆ సెట్స్కు సంబంధించిన విజువల్స్ బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రియులు అంతా ఫిదా అవుతున్నారు. అదే సమయంలో రియల్ లొకేషన్స్కు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో కాశీ ఘాట్స్, షాప్స్ సహా వివిధ విజువల్స్ కూడా ఉన్నాయి. దాంతో రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే సెట్ డిజైన్ విషయంలో రాజమౌళి ఎప్పుడూ రాజీ పడరని తెలిసిందే. ప్రతి చిన్న విషయానికి ఇంపార్టెన్స్ ఇస్తూ విజువల్ గ్రాండియర్ను మరో స్థాయికి తీసుకెళ్తారు. ఈసారి కూడా అదే శైలిలో పని జరుగుతోందని మినియేచర్ సెట్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఇవి కేవలం సినిమా సెట్స్ కాకుండా ఒక కళాఖండంలా కనిపిస్తున్నాయని సినీ ప్రియులు చెబుతున్నారు. కాగా వారణాసి మూవీ దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాను రూపొందించేందుకు హాలీవుడ్ టెక్నీషియన్లు, ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థలు పనిచేస్తున్నాయి. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇక విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పలు దేశాల్లో కొనసాగుతోంది. ఆఫ్రికా, జార్జియా వంటి ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం వారణాసి సెట్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్లు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్స్ను అంటార్కిటికా, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా వారణాసి సినిమా ప్రతి అప్డేట్తో అంచనాలను మరింత పెంచుతోంది. రాజమౌళి విజన్, మహేష్ బాబు స్టార్ పవర్ కలిస్తే ఆ చిత్రం ప్రపంచ స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక భారీ విజువల్ వండర్ సిల్వర్ స్క్రీన్పై ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తన ప్రతి సినిమాతోనూ టెక్నాలజీ పరంగా ఒక కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేస్తారు. ఈ సినిమా ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్లో నేరుగా షూట్ చేస్తున్నారు. అంటే థియేటర్లో మనం చూసేటప్పుడు ఫుల్ స్క్రీన్ విజువల్స్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఏప్రిల్ 7, 2027న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.